ఆదికేశవులు విహారిని పంచాయతీలో నిలబెట్టి ఉంటాడు. పంచాయతీ పెద్దలు రచ్చబండ దగ్గర అందరూ అక్కడ కూర్చొని తీర్మానాలు చేస్తూ ఉంటారు. ఇంకా మా ఊరి అమ్మాయిని నువ్వు ఇంత బాధ పెట్టినందుకు నువ్వు మా ఊర్లో ఉండడానికి వీల్లేదు. ఆదికేశవులు గారు మిమ్మల్ని అల్లుడిగా ఒప్పుకొని తన కూతుర్ని మీతో పంపించే ఉద్దేశం తనకి లేదు కాబట్టి మీరు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని ఊరు పెద్దలు తీర్మానం చెప్పడంతో, అది కాదండి ఒకసారి నేను చెప్పేది వినండి అని విహారి మాట్లాడుతూ ఉంటే, మా ఊరి అమ్మాయికి ఇంత అన్యాయం చేసిన వాడివి నీ మాటలేంట్రా వినేది అని ఊరి జనాలందరూ రాళ్ళు తీసుకొని విహారిని కొడుతూ ఉంటారు. అప్పుడే లక్ష్మి చాలా బాధపడుతూ ఆగండి ఆగండి అని విహారిని గట్టిగా అడ్డుగా నిలబడి విహారిని పట్టుకొని ఆపండి అని అరుస్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు ఆదికేశవులకు కూడా చాలా బాధ అనిపించి ఆపండి ఆపండి అని అరుస్తాడు. ఇంకా అందరూ అలా ఆపడంతో అలా కొట్టడం కరెక్ట్ కాదు, తను వెళ్ళిపోతాడు అని ఊరి పెద్దలు చెప్పడంతో, ఒక్కసారి నేను చెప్పేది వినండి అని విహారి చెప్తూ ఉంటాడు. ఏంటి నువ్వు చెప్పేది మేము వినేది అని ఊరి జనాలు అంటూ ఉంటే, ఒక్క 3 రోజులు నాకు టైం ఇవ్వండి, ఆ 3 రోజుల్లోగా ఆదికేశవులు గారు నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటున్నాను కదా, మా ఇంట్లో లక్ష్మి ఉన్నన్ని రోజులు ఇబ్బంది పడింది, దానికి నేను నా తప్పు ఒప్పుకొని చెప్తున్నాను, ఇక నుండి లక్ష్మి నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, లక్ష్మి లేకుండా నేను ఈ ఊరు నుండి కదిలేదే లేదు అని విహారి చెప్తూ ఉంటాడు. మా ఊరి అమ్మాయినే హింసించాను కష్టపెట్టానని చెప్తూ కూడా మళ్ళీ నీతో పంపించమంటే ఎలా పంపిస్తాము అని ఊరి జనాలు కూడా గట్టిగా నిలదీస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు ఒక 3 రోజులు టైం ఇవ్వండి, నేను ఆదికేశవుల గారిని ఒప్పించి లక్ష్మిని నా వెంట తీసుకుని వెళ్తాను, ఈ ఊరు నుండి కదలడం అంటూ జరిగితే అది నా భార్యతోనే అని విహారీ చెప్తాడు. ఒప్పుకోము వెళ్ళిపోవాలి అని ఊరి జనాలందరూ కూడా అరుస్తూ ఉంటే, ఇంకా విహారీ అక్కడ పక్కనే ఒక గడ్డిబాములో కొడవలి ఉంటే ఆ కొడవలిని తీసుకొని తన చేయి కట్ చేసుకోవడానికి సూసైడ్ చేసుకుని అంటానని బెదిరిస్తూ ఉంటాడు. ఇంకా విహారీ గారు ప్లీజ్ ఆగండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. కొడవల్ని చేయి మీద పెట్టి కట్ చేసుకోవడానికి రెడీగా చూస్తూ ఉంటాడు.